మౌని వెళ్ళదు మౌని. రాహుల్ వదులు రాహుల్, ప్లీజ్ వదులు నన్ను. ప్లీజ్ మౌని ప్లీజ్. నాతో నేను వచ్చాను కాబట్టి నీకు చులకన అయిపోయాను కదా. సారీ మౌని, ఇంకెప్పుడు అలా చేయనే, తప్పైపోయింది. వదులు రాహుల్. నువ్వు వెళ్ళిపోతా అన్నప్పటి నుంచి నాకు గుండె బరువైపోయింది తెలుసా. వదిలేసి సారీ రాహుల్. నాకు అలాగే ఉంది, కానీ నువ్వు మాట్లాడిన మాటలకి నువ్వు పెట్టిన బాధలకి ఉండలేకపోతున్నాను రాహుల్. ఎప్పుడు అలా చేయను మౌని, ఇంకెప్పుడు అలా చేయను మౌని ప్లీజ్. ఇంకెప్పుడు అలా చేయను మౌని. సారీ, నన్ను క్షమించే. ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? సారీ రాహుల్, నేను ఉండలేను. ప్లీజ్ మౌని. నువ్వు లేకుంటే నేను ఉండలేను, నీకు తెలుసు కదే. ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు? ఇద్దరం కలిసి ఉందామన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను రా. ఈ 15 days ఎంత హ్యాపీగా ఉన్నామో లైఫ్ లాంగ్ అంతే హ్యాపీగా ఉంటాం అనుకున్నాను, కానీ 15 days చాలా గొడవ పడతాం అనుకోలేదు. ప్లీజ్ మౌని. బేబీ, మనం ఇద్దరం ఒకే కంపెనీలో వర్క్ చేసుకుంటున్నాం, ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం. నువ్వు వేరే ఫ్లాట్లో ఉంటూ నేను వేరే ఫ్లాట్లో ఉంటూ ఇలా వీకెండ్స్కి ఒకసారి 2 నెలలకు ఒకసారి కలవడం నాకు అస్సలు నచ్చట్లేదే. మన ఇద్దరం వేరే వేరే ఫ్లాట్లో ఉండడం నాకు అస్సలు నచ్చట్లేదు. మన ఇద్దరం కలిసి ఉందాం, లివింగ్లో ఉందాం, నాతో వచ్చేయచ్చు కదే. రాహుల్, నేను నీకు చాలాసార్లు చెప్పాను, మనం ఇద్దరం లివింగ్లో ఉండడం కుదరదు. ఇప్పుడు ఏమైంది? హ్యాపీగానే ఉన్నాంగా. హ్యాపీగానే ఉన్నాం, కానీ కలిసి ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటాం కదా. నీకు అర్థం కావట్లేదు రాహుల్. మనం లివింగ్లో ఉన్నామని మన ఫ్రెండ్స్ తెలిస్తే ఎంత ఎగతాలు చేస్తారో తెలుసా? అండ్ మీ పేరెంట్స్ కానీ మా పేరెంట్స్ కానీ ఇక్కడికి వస్తే మనం భయపడాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఎవరు ఏదో అనుకుంటున్నారని చెప్పి మన ఇద్దరం కలిసి ఉండడం కుదరదంటావు, అంతే కదా? సరే. అబ్బా రాహుల్, మంచి వీకెండ్లో కలిసాం, కలిసి డ్రింక్ కూడా చేసాం. ఎందుకు ఈ టాపిక్ ఇప్పుడు? కలిసి ఉంటామంటే నువ్వే వద్దంటున్నావు. ప్రతిసారి ఇలా చేస్తావు ఎందుకు?
ఏయ్ నువ్వేంటే ఇక్కడ? నువ్వే కదా రమ్మన్నావు. మరి నేను అడిగితే రానని చెప్పావు. అదే కదా చెప్తున్నా, నువ్వే కదా రమ్మన్నావు. మరి ఎవరు ఏదో అనుకుంటారని చెప్పావు. అవన్నీ పట్టించుకోద్దని నువ్వే కదా అన్నావు. మన పేరెంట్స్ వస్తే ఇబ్బంది అని చెప్పావు కదే. వచ్చాక చూద్దాంలే. అంటే ఇప్పుడు నాతో ఉండడానికి ఫిక్స్ అయిపోయావా? గట్టిగా ఫిక్స్ అయ్యా. అయితే నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను వెళ్ళి తినడానికి ఏమైనా తెస్తాను. రూమ్ ఎక్కడా? నీ రూమ్ ఇదే. నా రూమ్ నీ రూమ్ ఏంటి? మన రూమ్ ఎక్కడా? మన రూమా? మన రూమ్ అది. అటుందా? ఓయ్ తిందామా? గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వస్తే రొమాన్స్ చేయకుండా టిఫిన్ తింటామని అడుగుతావేంట్రా? మరి ఆకలేదా నీకు? ఆకలి వేర్లే. ఆహా. రాహుల్ ఏం చేస్తున్నావు? వర్క్ చేసుకుంటున్నా మౌని. ఓకే. మౌని హా ఏంటలా ఉన్నావు? ఇలా రా కూర్చో. ఏమైందే? ఇప్పుడే అమ్మ వాళ్ళు కాల్ చేశారు. హాస్టల్లో అంతా ఓకేనా అని అడిగారు. నేను ఇక్కడికి వచ్చానని వాళ్ళకి తెలీదు కదా. రేపు పొద్దున్న తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారా అని భయం వేస్తుంది. అలాగే మన ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలిసిపోతుందేమోనని భయం వేస్తుంది. చూడు మౌని, మనం మేము ఒక్కరోజు రూమ్ బుక్ చేసుకొని ఉండట్లేదు ఇక్కడ. ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం. ఫ్యూచర్లో పెళ్ళి కూడా చేసుకుంటాం. మీ పేరెంట్స్కి తెలిసినప్పుడు అప్పుడు చూద్దాంలే. ఇంకా మన ఫ్రెండ్స్ సంగతి అంటావా? ఏ వాళ్ళు లవ్ చేసుకోవట్లేదా? వాళ్ళు కలిసి ఉండట్లేదా? ఇంకా చెప్పాలంటే మనకంటే దారుణంగా ఉన్నారే. నువ్వేం టెన్షన్ పడకు మౌని, నువ్వు అనవసరంగా. ఓకేనా? టెన్షన్ పడకు. నువ్వెంత చెప్పినా మనం ఎందుకో తప్పు చేస్తున్నామన్న ఫీలింగ్ చంపేస్తుంది రాహుల్. ఏయ్ చెప్తే అర్థం కావట్లేదా నీకు? ఇంతలా భయపడదాన్ని ఎందుకు వచ్చావు నా దగ్గరికి? మరి ఊరికి నసగాకపోతే నీ అమ్మ. ఛే! బేబీ సారీ. సారీ రా. సారీ అని చెప్పానా?
సారీ. రై ప్లీజ్ రా, క్షమించురా నన్ను. ప్లీజ్ సారీ. సారీ అని చెప్తున్నా కదా. సారీ అని చెప్పానా నేను నీకు? సారీరా. ఏంటి తప్పు చేసావా? నా దగ్గరికి రావడం తప్పనిపించిందా నీకు? ఎందుకు వచ్చావైతే మరి? నా దగ్గర ఉండడం ఇష్టం లేదా నీకు? నాతో కలిసి ఉండడం ఇష్టం లేదా నీకు? వెళ్ళిపో, వెళ్ళిపో, నువ్వు వద్దు. బాబు తప్పైపోయింది. ఏంట్రా అంతలా కొట్టుకుంటున్నాను? కనీసం ఆపవా? తగ్గిందా? మరిటు ఎక్కడ కూడానా? సరిపోయిందా?